కేటీఆర్ ఆయన ఎందుకు అన్నాడో నాకు తెలియదు, నా ఒపీనియన్ నాదే అని ఆయన పవన్ కళ్యాణ్ గారి కామెంట్ నేను కౌంటర్ చేయలే. ఆయన ఎందుకు అన్నాడో నాకు తెలియదు, బట్ నా ఒపీనియన్ నాదని ఇంతకు ముందు చెప్పిన మాట మళ్ళీ రిపీట్ చేశారు ఆయన. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీకి గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్కి మధ్యలో ఒక గ్యాప్ అనేది అయితే వచ్చింది. దాన్ని ఫిల్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఒక ప్రయత్నం జరిగింది ఆల్రెడీ. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి ఈ స్టేట్మెంట్తో ఆ గ్యాప్ మరికొంత ఫిల్ అవుతుందని అనుకోవచ్చా? 100% సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నంతకి అయితే అనేది ఏంటంటే కూడా నిన్న మొన్న వెళ్ళినట్టున్నారు కదా, వెళ్ళారు, ముఖ్యమంత్రి గారితో కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఇవాళ క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ఇవంతా సినీ పరిశ్రమ అంటే అదేదో ఇది కాదు కదండి. సినీ పరిశ్రమ రాష్ట్రంలో అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫెసిలిటీస్ ఇస్తేనే కదా ఇవాళ నడవగలుగుతుంది. ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు ఇదేదో మనము వేరేగా తీసుకుని ఇదేదో మా సెట్ ఆఫ్ వేరు, అసలు మేము వేరు, మా ప్రపంచం వేరంటే మీ ప్రపంచం ముడిపడింది ఇక్కడ ప్రజలతోనే కదా. ఆ ప్రజలను పాలించేది ప్రభుత్వమే కదా. ఆ ప్రభుత్వం హెడ్ కదా ముఖ్యమంత్రి అంటే. ఇవంతా ఏదో బయట ప్రపంచం కాదు కదా. ఊరికి అనుకుంటారు సినీ ప్రపంచం అంటే మనుషులతోనే, వీళ్ళతోనే. వీళ్ళుంటేనే కదా డబ్బులు వచ్చేది, వీళ్ళు చూస్తేనే కదా డబ్బులు వచ్చేది మీకు. వీళ్ళు తప్పట్లు కొడతానే కదా, వీళ్ళు దండలు వేస్తానే కదా, వీళ్ళు ఫ్లెక్సీలు కడతానే కదా. సో అదేం సపరేట్ కాదు కదా. సో అలాంటప్పుడు ఖచ్చితంగా బాధ్యత ఎవరుకుంటుంది? ప్రభుత్వం అనుకుంటుంది. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో ఒక సీరియస్ వర్డ్ అయితే ఉంది, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అని. ఎందుకు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఒకటి కృష్ణ గారు, ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు కొన్ని ఏదో కొంత ఒక ఉదాహరణ చెప్తూ మాట్లాడతాం. సింపుల్ గా ఏమన్నారు, దానికి ఇన్సిడెంట్ జరగగానే వీళ్ళు ఎవరో కూడా వెళ్ళి వాళ్ళ తరఫున ఆ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెప్పేసేసి ఏదో వాళ్ళతో మాట్లాడితే ఇంత అడావుడు అయ్యేది కాదేమో, వీళ్ళు లేట్ చేశారు అనే భావన వాస్తవమే కదా. అది లేట్ జరిగిన మాట వాస్తవమే కదా. అది సీరియస్ అయ్యేదాకా వెళ్ళదు కదా. సీరియస్ అయిన తర్వాత కదా వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయింది. మేము అంతిస్తాం, మేము ఎంత ఇచ్చాము, వాళ్ళు ఆదుకుంటాము, పిల్లాడని చూస్తాం అని వెళ్ళారు కదా. సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. సరే, ఆయనకి పర్మిషన్ ఇచ్చారో లేదో వెళ్ళటం అయితే వెళ్ళాడు. ఇంకొక మాట కూడా మాట్లాడాడు, ఆ వెళ్ళినప్పుడే పోలీసులు కూడా స్టాప్ చేసి ఉంటే బాగుండేదేమో అనే పదం కూడా వాడాడు పవన్ కళ్యాణ్. స్టాప్ చేస్తే వీళ్ళు వెళ్ళారా, స్టాప్ చేయలేదా, ఇవన్నీ పక్కన పెట్టిన ఏదైనా జరిగిపోయిన తర్వాత అన్నా కానీ మన రియాక్షన్ ఉండాలి కదా. ఆ రియాక్షన్ సక్రమంగా ఉంటే ఎంత దాకా వచ్చేది కాదేమో అనే ఒక ఆలోచన, కానీ దాన్ని వీళ్ళేదో అనాలి అనే భావన అయితే ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఇదన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అనేది చాలా మ్యాగ్నెటిక్ గా మాట్లాడాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకు మించి స్పందించాల్సిన పని లేదు కదా. ఇప్పుడు మామూలుగా ఇంకేమైనా మాట్లాడితే రకరకాలుగా అంటారు, బంధువు అంటారు, లేదంటే సినీ పరిశ్రమ అంటారు, ఇవన్నీ మాట్లాడతారు. బీజేపీ వాళ్ళు మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ మీద తెలంగాణ